ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో వ్యవసాయ శాఖలో గ్రామీణ ఉపాధి అధికారి ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో ఇవన్నీ పర్మనెంట్ గ్రేడ్ ఏ పోస్టులు ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇంత మంచి పొజిషన్స్ని అండ్ జీతం అయితే వచ్చేసి 1 lakh శాలరీ అయితే పే చేస్తున్నారు. అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీకు సొంత జిల్లాలోనే, మీ సొంత జిల్లా, మీ ఊర్లో కూడా పడవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా నిర్మోహమాటంగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఈ గ్రేడ్ ఏ పోస్టులకి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి క్లియర్గా చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను చెప్తాను ఇక్కడ క్లియర్గా. మీరు చేయాల్సిందల్లా చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే చేస్తున్నాము. ఒక్కసారి అయితే చెక్ చేసుకొని మీకు నచ్చితేనే మన ఛానల్ యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఇలా అన్ని రకాల వీడియోస్ చాలా రకాలుగా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మేము షార్ట్స్ రూపంలో ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవ్వరూ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీటిని కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి, ఈ వీడియోస్ని కూడా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక వచ్చినట్లయితే నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాం. మీ అందరికీ తెలుసు, నాబార్డ్ అనే వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆర్గనైజేషన్. దీంట్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, ఇది నాబార్డ్ కింద అయితే వస్తుంది. దీన్ని నాబార్డ్ అని పిలుస్తారు. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే గ్రేడ్ ఏ పొజిషన్స్ అని క్లియర్గా చెప్పారు. రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ పొజిషన్స్. సో దీనికి లాస్ట్ డేట్ 15th August 2024లో ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవాలి. సో దీనికి నేను చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలనేసి. ఎగ్జామ్ కూడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎంత బాగా మెన్షన్ చేస్తారో. ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 1st September 2024లో అయితే ఉంటుంది అని క్లియర్గా కూడా చెప్పేశారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, గ్రేడ్ ఏ పొజిషన్స్ 2024 వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్లో మీకు ఎన్ని రకాల పొజిషన్స్ ఉన్నాయంటే ఏఎం పొజిషన్స్ అని క్లియర్గా ఇచ్చారు. జనరల్ కేటగిరీలో 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ 50 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చార్టర్డ్ అకౌంటెంట్, ఫినాన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మాటిక్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇలా అన్ని రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అయితే వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అయితే వచ్చేసి రాజ్ భాష అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే రాజ్ భాష అంటే ఓన్ లాంగ్వేజ్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఇలా కూడా ఉన్నాయి. గ్రాండ్ టోటల్ అయితే వచ్చేసి 1 or 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి అండ్ రాజ్యసభ 2 కలిపి అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఇలా ఇన్ని రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. దీనికి అర్హతలు కూడా చూద్దాము క్లియర్గా. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్తాను క్లియర్గా అన్ని నోటిఫికేషన్లో ఫ్రెండ్స్. ఇలా కింద కనుక వచ్చినట్లయితే మీకు ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/7/2024కి ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ అసిస్టెంట్ మేనేజర్ ఫ్రమ్ అమాంగ్ ద పొజిషన్స్ గివెన్ టేబుల్ 1 ఓన్లీ 1 ఆప్షన్. ఇట్ ఈస్ క్లారిఫైడ్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ cannot apply for in another disciplines and vice versa. Similarly, candidates applying for assistant manager cannot apply for assistant manager. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక వచ్చినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్స్ అయితే వచ్చేసి జనరల్కి వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అయితే ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ మినిమం 50% మార్క్స్ ఉండాలి, లేదా సిఎస్ ఐసీడబ్ల్యూ ఆర్ పిహెచ్డి ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి అయితే ఉండాలి. చార్టర్డ్ అకౌంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్లో చేసి వీళ్ళు మెంబర్షిప్ ఆఫ్ ఐసిఏఐ మస్ట్ హ్యావ్ బీన్ అప్టైన్డ్ ఆన్ బిఫోర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఫినాన్స్ అయితే బీబీఏ ఫినాన్స్ బ్యాంకింగ్, బిఎంఎస్ ఫినాన్స్ బ్యాంకింగ్ అయితే చేసి అయితే ఉండాలి. దీనికి పీజీ డిప్లొమా మేనేజ్మెంట్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ చేసినా పర్వాలేదు. కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు అయితే వచ్చేసి
4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని ఎలక్ట్రానిక్స్ సంబంధించి చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్. లేదా మీరు గ్రాడ్యుయేషన్ చేసి గ్రాడ్యుయేట్ రిలేట్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎలిజిబుల్. అగ్రికల్చర్ వాళ్ళకైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీని అగ్రికల్చర్ చేసి 60% మార్క్స్ ఉండాలి. లేదా డిగ్రీని అగ్రికల్చర్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా 55% 50% మార్క్స్ అయితే ఉండాలి. యానిమల్ హస్బెండరీ వాళ్ళైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీని వెటనరీ సైన్స్ అయితే చేసి అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని వెటనరీ సైన్స్ చేసినా పర్వాలేదు. యానిమల్ హస్బెండరీ అనే కోర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే వచ్చేసి మినిమం 55% నుంచి 60% మార్క్స్ ఉంటే వీళ్ళు ఎలిజిబుల్. ఫిషరీస్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీని ఫిషరీస్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, 60% మార్క్స్ అయితే ఉండాలి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50 ఫిషరీస్ కూడా ఉంటుంది, అది చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, దానికైతే వచ్చేసి 55% మార్క్స్ అయితే ఉండాలి. ఫుడ్ ప్రాసెసింగ్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫుడ్ రిలేటెడ్ చేసినా పర్వాలేదు, 60% మార్క్స్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే వచ్చేసి 55% మార్క్స్ అయితే ఉండాలి. ఫారెస్ట్రీ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి. ప్లాంటేషన్ హార్టికల్చర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ హార్టికల్చర్లో చేసి అయితే ఉండాలి. జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ జియో ఇన్ఫర్మాటిక్స్ కానీ చేసి అయితే ఉండాలి. డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, డెవలప్మెంటల్ స్టడీస్, డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అయితే చేసి అయితే ఉండాలి. స్టాటిస్టిక్స్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి కోర్సులు అయితే చేసి అయితే ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసి అయితే ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, బ్యాచిలర్ డిగ్రీ కానీ చేస్తే ఎలిజిబుల్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ చేస్తే ఎలిజిబుల్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి అయితే ఉండాలి. ఎనీ ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ కానీ, హిందీ మీడియంలో కానీ చేసి అయితే ఉండాలి. వీళ్ళకి హిందీ, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ చేసిన, మాస్టర్ డిగ్రీ హిందీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీషు చేసి అయితే ఉండాలి పొజిషన్స్కి. సో మీరు ఫస్ట్ క్లాస్ ఇంత ఒక క్లాస్ డివిజన్లో ఫస్టా సెకండా, అగ్రిగేట్ పర్సంటేజ్ ఇంత, ఒకవేళ మీ సిజిపి అయితే ఇలా ఎంటర్ చేయాలని క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి కిందికి వచ్చేసినట్లయితే ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇండికేట్ రోల్ రెస్పాన్సిబిలిటీస్, నేచర్ ఆఫ్ వర్క్, మీరు ఒకవేళ జాయిన్ అయితే ఏం వర్క్ చేయారు, ఒకవేళ మీరు జాయిన్ అయితే ఏం వర్క్ చేయాలి అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఏజ్ అయితే వచ్చేసి మీ ఏజ్ అనేది 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో యాజ్ ఆన్ 1/7/2024కి ఉండాలి. ఇక్కడ వీళ్ళు చెప్పారు ఎప్పుడు పుట్టి ఉండకూడదు, ఏ ఇయర్కి ముందు పుట్టి ఉండాలి, ఏ ఇయర్ తర్వాత పుట్టి ఉండకూడదు అని క్లియర్గా ఇది చెప్పారు. సో మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 1994 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే 2003 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు, క్లియర్గా అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి బీఈడి వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఫర్ గ్రేడ్ ఏ వాళ్ళకి ఈ విధంగా బైలింగ్వల్లో హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది ఎగ్జాము. ఇక్కడ చూడండి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి అయితే ఉంది అండ్ 120 మినిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ సెక్షన్ అయితే వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటరు, జనరల్ అవేర్నెస్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి, క్లియర్గా అయితే ఇచ్చారు. మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. దీని క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అయితే పెడతారు. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 జనరల్ ఇంగ్లీషు, ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ మీద అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్, అబ్జెక్టివ్ అంటే ఏబిసిడి మల్టిపుల్ ఇస్తారు ఫ్రెండ్స్, ఆ డిస్క్రిప్టివ్ అంటే మీరు పారాగ్రాఫ్స్లో రాయాలి. సో ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ అని చెప్పేసి సపరేట్గా ఉంది. దానికి ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాజ్య భాషకు అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. సో తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు 50 మార్క్స్కి. సో ఇలా ఈ విధంగా ఉంటుందని సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి, మన తెలుగు స్టేట్స్లోనే ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా, డోంట్ వర్రీ.
అలాగే తెలంగాణకు కూడా చాలా సెంటర్స్ అయితే ఇచ్చారు నబార్డ్ వాళ్ళు. అండ్ ఫేజ్ 2 కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే ఉన్నాయి మనకి తెలుగు స్టేట్స్లో అయితే వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా అప్లై చేసే ప్రొసీజర్. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రిటన్ టెక్స్ట్ ఇట్లా మీ ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా ఉండాలి. అలాగే సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. టెక్స్ట్ హ్యాండ్ రిటన్ దగ్గర మీ నేమ్ రాసేసి ఇక్కడ ఐహి అని చెప్పేసి మీ నేమ్ రాసేసి ఒక పెయిన్ పేపర్ తీసుకుని ఈ టెక్స్ట్ రిటన్ అంతా మీ హ్యాండ్ రైటింగ్లో రాయాలి. So here to declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. So నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఫ్రెండ్స్ ఇది మీరు మీ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ కనుక వచ్చినట్లయితే నాన్ రిఫండబుల్ ఫీ. ఎవరైతే అప్లికేషన్ SC ST PWD వాళ్ళకైతే అటువంటి అప్లికేషన్ ఫీ లేదు, బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళందరూ 700 రూపీస్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ 150, టోటల్ 850 పే చేయాలి. ఎవరైతే స్టాఫ్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు అండ్ ప్రాసెసింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా లేవు. వాళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టాఫ్ రిలేటెడ్, నబార్డ్ స్టాఫ్ రిలేటెడ్ వాళ్ళు. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే దీనికి డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడన్నా లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, లేదు నేను కొత్తగా చేసుకుంటున్నా అంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ ఇలా అన్ని స్టెప్స్ 6 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నేము కన్ఫామ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మిడిల్ నేము కన్ఫామ్ మిడిల్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ లాస్ట్ నేము కన్ఫామ్ లాస్ట్ నేము, మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి, మీ కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే రాయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని మీ ఫోటో అలాగే చూస్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే డీటెయిల్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, డీటెయిల్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. సో నబార్డ్లో ఏ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? గ్రేడ్ ఏలోనే RDBSకి, అలాగే గ్రేడ్ ఏలోనే రాజ్యభాషకు ఉంది. నేను RDBSకి అప్లై చేస్తున్నాను. ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నారు? నేనైతే వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ అయితే అప్లై చేస్తున్నాను. సో కేటగిరీ అన్రిజర్వ్డ్ మెన్షన్ చేసుకుంటున్నారు. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఇవ్వండి. అలాగే ఇక్కడ మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి అయితే అప్లై అయితే చేసుకోండి. టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ నాకు డిజబుల్ అయితే అయిపోయినాయి. నేను ఎందుకంటే నో అని పెట్టాను కాబట్టి ఒకవేళ ఉన్న వాళ్ళు మెన్షన్ చేసుకోండి. ఆ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కన్వర్టెడ్ అంటే నో అని పెడుతున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఎన్ని ఆప్షన్ అయితే డిజబుల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. రిలీజియన్ యూ విచ్ బిలాంగింగ్ టు అయితే వచ్చేసి నేను హిందూ కాబట్టి హిందూ, మీరైతే ఏది కావాలంటే అది పెట్టుకోండి. రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేయండి. నో అని పెడుతున్నాను. సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు. నేను నో అని పెట్టాను. అలాగే ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ సో హూ డైడ్ ఇన్ 1984 రైట్స్లో మీకు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారంటే నేను నో అని పెడుతున్నాను. సో మీరు ఎవరైనా నబార్డ్ ఎంప్లాయీ అని అయితే అడుగుతున్నారు. నేను నో అని పెడుతున్నాను. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకుని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు అంటే నేను హైదరాబాద్ గారు చూస్ చేసుకున్నా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి.
అయితే వచ్చేసి మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటున్నారో మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇచ్చారు చాలా ప్లేసెస్లో. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ జెండర్ మేలా ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఉన్నారంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రం మెన్షన్ చేయండి. సో మ్యారిటల్ స్టేటస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫస్ట్ నేము, మీ మదర్ నేము, మీ స్పౌస్ నేము, అలాగే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అడ్రస్ ఫర్ ద పర్మనెంట్ అడ్రస్. సో కరెస్పాండెన్సెస్ అడ్రస్ అన్ని పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ వీధిలో, ఏ స్టేట్లో, ఏ పిన్ కోడ్లో నివసిస్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే హాల్ టికెట్ కానీ ఫర్దర్ కమ్యూనికేషన్ కానీ మీకు ఇక్కడికే వస్తుంది. మీకు జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఏ అడ్రస్ కావాలని అడుగుతున్నాను. నేను పర్మనెంట్ అడ్రస్కి పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ అమౌంట్ అయితే మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయడం తోటి ఇక్కడ అమౌంట్ అయితే డిస్ప్లే అవుతుంది. అది ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డీటెయిల్స్కి అయితే వచ్చింది. సో నేను మళ్ళీ బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడ కంప్లీట్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎందులో చేశాను, అలాగే ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. మెన్షన్ చేసి ఇలా కిందకు వస్తే హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీకు ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే అది. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీకు అలాగే ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు చదవడం వచ్చా, రాయడం వచ్చా, మాట్లాడడం వచ్చా అన్నీ మెన్షన్ చేయండి. డూ యూ విష్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, పిఆర్టీకి సంబంధించింది ఏమన్నా చేశారా? సో నాకైతే డిజబుల్ అయితే అయిపోయింది. ఉన్న వాళ్ళైతే మెన్షన్ చేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నాది ప్రివ్యూ స్టెప్ ఇలా అయితే కనిపిస్తుంది. సో నేను యానిమల్ హస్బెండరీ దానికైతే అప్లై అయితే చేశాను. సో నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యానిమల్ హస్బెండరీలో ఉంది కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేశాను. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి అయితే వస్తాయి. వాటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. నేను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాత్రం బ్యాక్కి వెళ్ళి సరి చేసుకోండి. మీ నేము, మీ డీటెయిల్స్ మెయిన్ ఇవి అయితే పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేవి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మిస్టేక్స్ చేయొద్దు. 1-2 సార్లు చెక్ చేసుకుని ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయడంతో నన్ను ఇలా అప్లోడ్ స్టెప్స్కి అయితే తీసుకెళ్తుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పిక్ అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఏం రాయాలో నోటిఫికేషన్లో. సో అది నోటిఫికేషన్లో చూడండి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. చూడండి పేమెంట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. పేమెంట్లో నేను 1003 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్కి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ అయితే అడుగుతుంది. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడం ఇక్కడ పేమెంట్కి అయితే రీడైరెక్ట్ అయితే చేసింది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మీ వ్యాలెట్ ద్వారా కానీ ఈ 1003 రూపీస్ అయితే పే అయితే చేయొచ్చు. ఇవన్నీ చేసి మేక్ పేమెంట్ అయితే ఇచ్చేయండి. మేక్ పేమెంట్ అని చేసి పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ పే చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీన్ని ఫర్దర్గా మెయిల్ ఐడికి అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.